సో మనందరికీ సుపరిచితం ప్రముఖ జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ గారు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ప్రెసెన్స్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్. మీ వాల్యుబుల్ వర్డ్స్ అబౌట్ మాధవ సేవ ఫౌండేషన్ అండ్ జన్మాష్టమి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లు దైవజ్ఞ శర్మ గారికి. जय श्री कृष्ण। कृष्णं वंदे जगद्गुरु। लक्ष्मी सौभाग्यवती माधवी राधा మాధవ సేవా ఫౌండేషన్ అనేటువంటి ఒక విలక్షణ సంస్థని పెట్టి పర్యావరణ పరిరక్షణ, భగవంతుడి యొక్క అవతారత్వ వ్యాప్తి, 32 గణపతుల యొక్క విశిష్టతను ఆవిష్కరించేటువంటి చిరంజీవి రాధను ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. చాలా మంది పెద్దలు ఆప్తులు ఈ కార్యక్రమాన్ని రావటం, ప్రతిష్టాత్మకమైన జల విహారం కార్యక్రమం జరగటం, సమస్త భూతకోటికి సమస్త చరాచర జీవకోటికి ఆధారభూతమైనటువంటి కృష్ణ భగవంతుడి యొక్క కృష్ణ భగవానుడి యొక్క జన్మదినం నాడు, జన్మాష్టమి నాడు ఈ కార్యక్రమం జరగటం, గౌరవ పెద్దలు రాజు గారు, కుమారస్వామి గారు, వెంకటేష్ గారు, చాలా మంది పెద్దలు వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని రావటం, చిరంజీవి రాధ చేసేటువంటి ఒక యజ్ఞతుల్య కార్యక్రమానికి వాళ్ళ సహకారాన్ని చేయూతను అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి రాధ హైలీ క్వాలిఫైడ్ అమ్మాయి. కేవలం ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ అడవులు అంతరిస్తున్నటువంటి కాలంలో పర్యావరణ పరిరక్షణ, జీవజాలం యొక్క రక్షణ అవసరమైనటువంటి అలాంటి గణపతులు శాస్త్రాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో 32గా ఆవిష్కరింపజేసి దాన్ని ఆవిష్కరించడం బహుశా నా 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సాంస్కృతిక అనుబంధంలో 32 గణపతులను ఆవిష్కరించడం మరొకసారి రాధకే సాధ్యమైంది. మరొకసారి మీ చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. మా రాజుగారు ఇప్పుడే చెప్పారు, రాధ ఒక బరువైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ బరువైన కార్యక్రమంలో మీ అందరి సయోధ్య, మీ అందరి చేయూత ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మానవ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. మట్టి మీద పుడితే జననం, మట్టి మన మీద పడితే మరణం. జనన మరణ సమయంలో మంచి పని చేసి మనం వెళ్ళిపోవాలి. కర్మాణుగో గచ్చతి జీవయేకః ధనాని భూమౌ పశవశ్చ కోష్ఠే నారీ గృహద్వారి జనశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే కర్మాణుగో గచ్చతి జీవయేకః. 33 కోట్ల జీవరాశుల తర్వాత అత్యున్నతమైనటువంటి మానవ జన్మ మనకిచ్చాడు భగవంతుడు. భగవన్ నామస్మరణ చేయాలి. రాగానికి ద్వేషానికి దూరంగా ఉండాలి. మంచి మనసు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి మంచి మనసు రావాలంటే ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామ్యం వహించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలాతీతమైంది కాబట్టి భగవన్నామ స్మరణ చాలా ఆవశ్యకంగా చేయాలి. హరేర్ నామైవ 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 మమ జీవనం కలో నాస్త్యేవ 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 గతిరన్యథ. హరినామ స్మరణ మాత్రమే నిన్ను రక్షిస్తుంది. భార్యాపుత్రాలు గాని, అందం గాని, పదవి గాని, కీర్తి గాని, ప్రపంచంలో ఏ భోగ్య వస్తువు కూడా నిన్ను రక్షించే అధికారం లేదు. కలో స్మరణానుక్తి, కలనంలో భగవన్నామ స్మరణ మాత్రమే మనం రక్షిస్తుంది. కాబట్టి రేపటికి రూపం లేదు కాబట్టి ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఈ మరణానికి జననానికి మధ్యన ఈ ఊపిరి తీసుకునే సమయంలో దైవ కార్యక్రమం చేయాలి. ఎవరైనా మంచి పని చేస్తే చేయుత అందించాలి. చాలా చిన్న అమ్మాయి, మా కూతురు వయసు, మా రాధ ఇవాళ అప్పుడే మా ఇంటికి వచ్చాము. ఇంత బరువైన కార్యక్రమం పెట్టుకున్నావు రాధ అంటే భగవంతుడు రక్షిస్తుడు గురువు గారు అని వాళ్ళు ఇంతమంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని రావడం సంతోషంగా భావిస్తూ మంచి పని చేద్దాం, మంచి పని చేసే వాళ్ళకి సహకారాన్ని అర్పిస్తాం. రోజు ఒకసారి 11 సార్లైనా శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః భగవన్ నామస్మరణ చేస్తే మన జన్మ ధరించే అవకాశం ఉంది. భారతదేశం సంస్కృతి దేశం.
ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు వివేకానందుడు. భారతీయ సంస్కృతి గొప్పది, భారతదేశం గొప్పది. జీవనదులకు, పురాణములకు, ఇతిహాసములకు, శాస్త్రములకు నిలువైనటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం భారతదేశం. హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో మంది మహనీయులు తపస్సు చేశాడు. అలాంటి భారతదేశంలో మానవ జీవితంలో జన్మించిన మనం సార్థకంగా భావిస్తూ, భారత మాతను సేవిస్తూ, పొరుగువాణ్ణి గౌరవిస్తూ, తల్లికి తండ్రికి నమస్కరిస్తూ, భగవద్గీతకు నమస్కరిస్తూ, శ్రేష్ఠ పరమాత్మ నమస్కరిస్తూ పరిపూర్ణమైన జీవితాన్ని జీవించవలసిందిగా కోరుకుంటూ, ఈ యజ్ఞతుల్య కార్యక్రమం చేసినటువంటి మా రాధను శతమానం భవతి శతాయు పురుష శేవేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఒక రాధ వల్ల ఈ కార్యక్రమం జరగలేదు. మాధవ సేవా సమితి యొక్క చాలా మంది పెద్దల యొక్క సహకారం, చాలా మంది పెద్దల యొక్క చేయూత. ఇప్పుడే మా రాజు గారు చెప్పారు, మా వెంకటేష్ గారు చెప్పారు, మా కుమారస్వామి గారు చెప్పారు, మా జ్యోతి గారు చెప్పారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చేయూతను, వాళ్ళ యొక్క ఆశీర్వాదం బట్టి సంతోషంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. కృష్ణం వందే జగద్గురు. ఒకసారి అనండి, కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే జగద్గురు. ఏం చదువుతుంది? అమ్మో చిరంజీవి లాస్య, అందుకే పలు వరుస బాగుంది. లాస్య కూడా చప్పట్లు కొట్టాలి. ఇది విలక్షణ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉండి సమన్వయకర్తగా ఉన్న చిరంజీవి మా అమ్మాయి వయసు లాస్యను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, డెంటిస్ట్ తో పాటు వేరే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా పైకి రావాల్సింది కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు. సో ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫర్ దైవజ్ఞ శర్మ గారు. థ్యాంక్ యూ సార్, మీ ప్రెజెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్, మీ వాల్యుబుల్ వర్డ్స్ మాకు ఇంకా ఇంపార్టెంట్. సో మాధవ సేవ ఫౌండేషన్ ఒక ఆశయం, ఒక సంకల్పం. ఆ ఆశయం వెనుక చాలా మంది కృషి ఉంది, కానీ ఆ ఆశయం పేరు రాధా కాకర్ల గారు. సో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మాస్టర్స్ ఇన్ సైకాలజీ అండ్ ఆస్ట్రాలజీ అండ్ స్పిరిచువాలిటీ చేసి విలువలతో కూడిన జీవితాన్ని మరియు బాధ్యతతో కూడిన బంధాలను ఏంటో తెలుసుకొని తన జీవితంలోని కలలను సాకారం చేసుకునేందుకు కొత్త జీవితంలో అడుగులు వేస్తూ తాను మెచ్చిన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె సంకల్పించిన గమ్యాన్ని మరొక అచంచలమైన దీక్షతో అన్ని పరిస్థితులను ఎదురించి తన కన్న పిల్లలకు, తనలాగా జీవితంలో కష్టాలు ఎదుర్కొనే తోటి స్త్రీలకు, సమాజంలో ఇంకా అనేక సమస్యలకు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఒక పరిష్కార వేదికగా మాధవ సేవ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ముఖ్యంగా ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యను ముఖ్యమైన అంశంగా ఎంచుకోవడం జరిగింది. మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాధవ సేవా ఫౌండేషన్ ఫౌండర్ కాకర్ల రాధా గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. పర్యావరణానికి మరియు సమాజానికి తన వంతు కృషిగా ఏమి చేసినా మనందరం ఎప్పుడు మరణం చేసుకోవడం అవసరమని రాధా గారు ఇచ్చే సందేశం. సో put your hands together for రాధా గారు. మనం సత్కరించుకోవాలి తప్పకుండా ఇటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తులకు. సో గట్టిగా చెప్పట్లు. put your hands together. ఈ శరీరాన్ని ఇచ్చినందుకు మనం చేస్తున్నది ఏది? భగవంతుని సేవ రూపంలో ఏమి చేస్తున్నాం అనే దానికి ఉదాహరణ ఇక్కడ ఎంతమంది మేము కూర్చొని ఉన్నాము. ఇక్కడ మాతాలు కూర్చున్నారు, మా పిల్లలు కూర్చున్నారు, వెనకాలందరూ కూర్చొని ఉన్నాము. మేమే పాడడం కాదు, మీరు కూడా ఈ భజనలో ఉత్సాహంగా పాల్గొంటేనే ఆ భజన రూపం కూడా ఆనందాన్ని మీరు లోపల చూడగలుగుతాం. లేకపోతే సమయం చాలా కొద్దిగా ఉన్నదండి. ఈ కలియుగంలో భూమండలంలో ఎంతసేపు మనం నివసించి ఉంటామో, జీవించి ఉంటామో మనకి తెలియదు. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకి తెలియదు. కాబట్టి ఆ సమయానుకూలంగా భగవంతుని మనకు దొరికిన సమయాన్ని వృధా చేయకుండా ఆ భగవంతుని సన్నిధానంలో మన మనస్సులు కానీ భజన చేస్తున్నప్పుడు చప్పట కొట్టడం కానీ భగవంతుడి కోసం నడుచుకుంటూ వస్తే భగవంతుడు ఈ కాళ్ళు ఇచ్చినాడు. కాబట్టి ఈ అవయవాలన్నీ కూడా భగవంతుడు ఇచ్చినాయి. ఆయనకు ఏ అవయవం ఏ రూపంలో మనం భగవంతుడు సమర్పించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకొని చూసుకుంటూ పోతే యూట్యూబ్లు కానీ వాట్సాప్లు కానీ చూస్తూనే ఉంటాం.
కానీ భగవంతుని ఆరాధించడానికి మాత్రం సమయం దొరకదు మనకు. ఆ సమయం చాలా కొద్దిగా ఉంటుంది. మీరే ఆలోచన చేసుకోండి. ఈ శరీరం భగవంతుడు ఇచ్చారు, మీరు ఇచ్చింది కాదు. మన భగవంతుడు ఉపయోగపడుతున్నాము శరీరంతో. ఏ అవయవం మనం భగవంతుడు ఉపయోగిస్తున్నాం శరీరంతో? కళ్ళతోనే భగవంతుడు చూడాలి, చెవులాల భగవంతుడి భజనలు వినాలి, నోటి నిండా భగవంతుడి భజన పాడాలి. భగవంతుడు కాలిచ్చాడు, దేవాలయానికి వెళ్ళాలి భగవంతు దర్శనం చేసుకోవడానికి. ఎన్ని రకాల మనకు భగవంతుడు పువ్వులు సుగంధన వాస చూడడానికి మనకు పంపించారు. భగవంతుడు ప్రసాదం తినడానికి నోరిచ్చారు. కానీ ఏ విధమైన భగవంతుడికి ఈ శరీరం ఉపయోగపడుతుందా అంటే ఈ కలియుగ ప్రభావం వల్ల అన్నిటి కూడా దూరంగానే ఉంటున్నాం.